హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. రేపు ఉగాది స్పెషల్గా అందరి ఇళ్లలో బొబ్బట్లు చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా శనగపప్పుతో చేస్తారు. ఒకసారి పెసలతో చేసి చూడండి, చాలా టేస్టీగా ఈజీగా ఉంటాయి. దాంతోపాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పెసలతో బొబ్బట్లు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే మనకి ఉగాది అనగానే తెలుగు నూతన సంవత్సరం అంటారు. అయితే ఆ రోజున మనం పంచాంగం వింటూ ఉంటాం, రాశిఫలాలు చదువుతాం, మేషరాశి శుభం ఇలా వింటూ ఉంటాము. ఈ రాశులు ఏంటి, నక్షత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి మన జీవితంలో నిజంగా ప్రభావితం చేస్తాయా, ఈ రాశులకి యానిమల్స్ థింగ్స్తో పోల్చి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి విశేషాలన్నీ ఈరోజు తెలుసుకుందాము. అది స్పెషల్గా నోటికి రుచినిచ్చే కమ్మనైన పెసర బొబ్బట్లతో పాటు మనసుకు జ్ఞానాన్ని పంచే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నవారు అవుతారు. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. అయితే నక్షత్రాలని పేరుని బట్టి వారి స్వభావం ఉంటుంది అంటారు కదా. ఫస్ట్ అయితే నక్షత్రాలు అంటే చూద్దాం. మనం ఆకాశంలో నైట్ టైం చూస్తుంటాం, మిలమిల మెరుస్తూ చాలా అందంగా ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి కేవలం మెరిసే నక్షత్రాలే కాకుండా సూర్యుడి కంటే ఎక్కువగా భారీ అగ్నిగోళం లాగా ఉంటుంది. సూర్యుడి కన్నా కూడా వేల రెట్లు పెద్దదిగా ఉండే నక్షత్రాలు చాలా దూరంగా ఉండడం వలన మనకి చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని బట్టి మన పూర్వీకులు తరాలు నక్షత్రాల పేర్లు రాశుల సముదాయంగా గుర్తించారు. అయితే నక్షత్రాలు 27 ఉండడానికి గల కారణం ఏంటి? 28, 29 అనొచ్చు కదా అనుకోవచ్చు. దానికి 27 నక్షత్రాలు ఎందుకు వచ్చాయంటే, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి సరిగ్గా 27 రోజులు పడుతుంది. మహర్షులు గమనించి ప్రతిరోజు చంద్రుడు ఒక నక్షత్రం దగ్గర ఉంటాడని, అందుకే సరిగ్గా 27 నక్షత్రాలు. అవే మన 27 నక్షత్రాలు. అశ్విని నుంచి రేవతి వరకు మన పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన స్వభావం ఉంటుందని నిర్ధారిస్తారు. ఆ 27 నక్షత్రాల పేర్లు కూడా చూద్దాము, దానికి ఒక అధిపతి కూడా చూద్దాము. అశ్విని నక్షత్రంకి కేతువు, భరణి నక్షత్రంకి శుక్రుడు, కృతిక సూర్యుడు, రోహిణి నక్షత్రంకి చంద్రుడు, మృగశిర మంగళుడు, రాహువు, పుష్యమి శని, అశ్లేష నక్షత్రం బుధుడు, మగ నక్షత్రం కేతు, పూర్వ పాల్గొని శుక్రుడు, ఉత్తర పాల్గొని సూర్యుడు, హస్త నక్షత్రంకి చంద్రుడు, నక్షత్రం మంగళుడు, స్వాతి నక్షత్రంకి రాహువు, విశాఖ గురుడు, అనురాధ నక్షత్రం శని, జ్యేష్ఠ నక్షత్రంకి బుధుడు, మూల నక్షత్రంకి కేతువు, పూర్వాషాఢ శుక్రుడు, ఉత్తరాషాఢ సూర్యుడు, శ్రవణ నక్షత్రంకి చంద్రుడు, ధనిష్ట నక్షత్రం మంగళుడు, విషం రాహువు, పూర్వభద్ర గురుడు, ఉత్తరభద్ర శని, రేవతి బుధుడు. ఈ విధంగా 27 నక్షత్రాలు, దానికి సంబంధించిన నవగ్రహాలు, ఒక్కొక్క అధిపతిని చూశారు కదా. ఇంకా రాశులు ఎలా వచ్చాయి అనేది చూద్దాము. సూర్యుడు మరియు రాశుల సంబంధం చూద్దాము. సూర్యుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం జర్నీలో సూర్యుడు 12 వేర్వేరు నక్షత్రాల సముదాయాల గుండా ప్రయాణిస్తాడు. ఈ 12 సముదాయాల్ని 12 రాశులుగా గుర్తించారు. సూర్యుడు ప్రతి రాశిలో కూడా 30 రోజులు ఉండడం వలన 30 360 డేస్గా ఉంటుంది. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఎక్కువగా రోజులు కూడా ఉండొచ్చు. దాంతో ఆ 5 రోజుల్ని లీప్ ఇయర్గా, అధిక మాసంగా పరిగణిస్తారు. అసలు ఈ రాశుల్ని కనుగొన్నది ఎవరు అనేది చూద్దాము. ప్రాచీన బాబిలోనియన్లు కనుగొన్నారు. దాని తర్వాత గ్రీకులు దీన్ని బాగా విస్తరించారు. దాని తర్వాత హిందూ జ్యోతిష శాస్త్రంగా మారింది. వీరందరూ ఆకాశాన్ని గమనించి నక్షత్రాల సమూహము ఒక ఆకారంగా కనిపించింది. అది జంతువుల ఆకారం, వస్తువుల ఆకారాన్ని బట్టి ఏ రాశికి, ఏ పేరుకి, ఏ రాశికి ఏ ఆకారం వస్తుంది అనేది పెట్టారు. ఆ రాశులు ఏంటి, వాటి ఆకారాలు ఏంటి ఒకసారి చూద్దాము. మొదటిది మేషరాశి. మేషరాశి మేక ఆకారం, వృషభం కుమ్ముతున్న ఎద్దు, మిథునం జంట, కర్కాటక రాశి తేలు ఆకారంలో ఉంటుంది, సింహం సింహరాశి సింహం ఆకారంలో ఉంటుంది, కన్య రాశికి కన్య, తులరాశికి త్రాసు, వృశ్చిక రాశికి తేలు, ధనస్కి విల్లు ఆకారంలో ఉంటుంది, మకర రాశికి మృగము వంటి ముఖం కలిగిన మొసలి, కుంభరాశికి కుండ ఆకారం, మీనరాశికి ఆకారం. ఈ విధంగా నక్షత్రాల సమూహం యొక్క ఆకారాన్ని బట్టి రాశులు, వాటి ఆకారాలు తెలుసుకున్నాం. ఇప్పుడు విన్నాం కదా, రాశులు నక్షత్రాలు ఇవన్నీ మనల్ని ఎఫెక్ట్ చేస్తాయా, మన లైఫ్లో ప్రభావితం చేస్తాయా అంటే, అక్కడెక్కడో పైన ఉన్న చంద్రుడు గురుత్వాకర్షణ శక్తికి సముద్రమే అలలు తట్టుకోలేక అటు ఇటు వెళ్తున్నాయి. ఇంకా మన శరీరం 70% నీటితో ఉంది. అది మనల్ని ఎఫెక్ట్ చేయదంటారా?
మన పూర్వీకులు వేల సంవత్సరాలు గమనించి గ్రహాల స్థితి వల్ల మన మనసు, నిర్ణయాలు ప్రభావితం చేస్తాయని గుర్తించారు. అందుకే పంచాంగం, రాశిఫలాలు ఈ రోజుకి కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాశులు, నక్షత్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ రెసిపీని చూద్దాం. పెసల్ని ముందుగానే 1 అవర్ నానబెట్టుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని, బెల్లంని మిక్సీ వేసుకొని మళ్ళీ కొంచెం దగ్గర పడే వరకు ఒక ప్యాన్లో వేసి కొంచెం నెయ్యి వేసుకొని తిప్పుతూ ఉండాలి. అప్పుడు దగ్గర పడిన తర్వాత దాన్ని చల్లారి పెట్టుకునే లోపు మనము గోధుమ పిండిని తయారు చేసుకుందాం. గోధుమ పిండిని తయారు చేసుకొని అందులో సాల్ట్, నెయ్యి వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న గోధుమ పిండిలో మనం రౌండ్గా చేసుకున్న ఈ పెసరపిండి, బెల్లం మిశ్రమాన్ని లోపల స్టఫింగ్ లాగా పెట్టి చేతితో ఒత్తేసుకోవడం. తీసుకున్న బొబ్బట్టుని పెనం మీద నెయ్యి వేసుకొని అటు ఇటు ఎర్రగా వేయే వరకు వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసర బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఇంకా నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీ అనేది మీకు కూడా తెలుసు కదా. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసర బొబ్బట్లు అనేవి రెడీ అవుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈరోజు ఈ వీడియోలో 27 నక్షత్రాలు, 12 రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలా తెలుసుకున్నామంటే మన పూర్వీకుల ఆకాశాన్ని ఎంత బాగా చదివారో వేల సంవత్సరాల క్రితం. అయితే ఈ ఉగాదికి మీకు మీ రాశి ప్రకారం శుభాలు కలగాలని కోరుకుంటూ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై.